పోలికల వల్ల సరిపోవడం లేదు, మనకి పోల్చుకుంటున్నాం. మనకి మనం బాగానే ఉన్నాం, కానీ తోడలుడో మేనలుడో మన ఇంటికి వస్తాడు, అంతే మొత్తం రంగం మారిపోయింది. ఇక్కడ వాళ్ళ ఆస్తులు వింటే కళ్ళు చెదిరిపోయాయి. నిజంగా వినకుండా ఉంటే బాగుండేది. వెంటనే పోలిక వస్తుంది ఖచ్చితంగా. వెంటనే భార్య భర్త పిల్లలు ఇంకా అందరూ ఎవడ మటుకు కూడా అడ్డగోలుగా సంపాదించడం మొదలెడతారు ఇక్కడ. కానీ మన వచ్చిన తోడలుడో మేనలుడో వాడుకుంటే రోగాలు, వాడుకుంటే గొడవలు అవన్నీ మనకు లేవు కదా. వాడు ఎన్ని అప్పుల్లో ఉన్నాడో, ఎన్ని కోర్టు గొడవల్లో ఉన్నాడో, మనకు అవన్నీ లేవు కదండి. ప్రశాంతంగా ఉన్నాం కదా. ఎప్పుడూ జీవితంలో సుఖంగా ఉండాలంటే ఈ కంపారిజన్, పోల్చుకోవడం అనేది పూర్తిగా మానేయాలి. అంచేత పిల్లల్ని కూడా దయచేసి ఎవరు పోల్చొద్దు. వాడి మార్కులు వాడికే చెప్పండి, అంతేగాని ఫలానా వాళ్ళకి ఇన్ని వచ్చాయి, మీ అన్నయ్యకి ఇన్ని వచ్చాయి, మీ అక్కయ్యకి ఇన్ని వచ్చాయి, పక్కింటి వాడికి ఇన్ని వచ్చాయి అని అనకండి దయచేసి. ప్రతిదీ ఏదో పోల్చాలా? ఎందుకని ఆయన గారి దగ్గర తలెత్తుకోలేకపోతున్నాడు. ఇక్కడ బయట కలుసుకుని మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు అనగానే ర్యాంక్ అది ఉంది అడుగుతారు కదా. ఉండదండి, సంస్కారం ఉంది మా అబ్బాయికి అని చెప్పండి. మా అబ్బాయి మాట తప్పడు, మా అబ్బాయి ధర్మానికి కట్టుపడతాడు అని చెప్పగలగాలమ్మా. అది విద్య అంటే.